డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి చాలా పవిత్రమైనది. చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ఎవరికైనా అమరావతి ప్రతిష్ట ఏంటనేది అందరికీ తెలుస్తుంది. కూతవేటు దూరంలో నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జునుడు సంచరించిన నాగార్జునుడు ఆయన పేరు మీద నాగార్జున యూనివర్సిటీ ఏర్పడింది. ఎందుకంటే అదే యూనివర్సిటీలో మేము కూడా చదువుకున్నాం కాబట్టి. దాని ముందు 23వ తీర్థంకుడు పార్శ్వనాథ టెంపుల్ కూడా నాగార్జున యూనివర్సిటీ ముందు ఉంది. ఇటువంటి చారిత్రాత్మకమైన నగరాన్ని దేవతలు నివసించే నగరంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోల్చడం తప్ప, ఎక్కడో టిబెటన్స్, ఎక్కడో చైనా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక నగరం అని అమరావతిని ప్రశంసించడం తప్ప, అంతర్జాతీయ సమావేశాలు పెట్టుకోవడం తప్ప, అటువంటి దేవతలు పయనించిన ఈ నగరం అని వాళ్ళు మాట్లాడితే కొంతమంది కుహన లౌకికవాదులు అంటారా, జర్నలిస్టులు ముసుగులో ఉండేవాళ్ళు అంటారా, దీన్ని ఏమన్నారు, వేశ్యల రాజధాని అమరావతి అంటారా, వీళ్ళు మనుషుల పశువుల అని అందరూ అంటున్నారు. మేధావులు పార్టీలకు అతీతం కూడా విమర్శిస్తున్నారు. ఒక ఛానల్లో అంటే అందరికీ తెలిసిన అంశమే. ఆ ఛానల్లో అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళ అనుబంధమైన ఆ ఛానల్, ఆ పత్రికల్లో ఒక యాంకర్ ఏమంటాడు, ఆయన జర్నలిస్టులు విపరీతమైన అనుభవం ఉంది, కొమ్మినేని శ్రీనివాసరావు అని చెప్పి. ఆయన ఉన్న ఆ డిబేట్లో ఇంకొక ఆయన కృష్ణరాజు, ఆయన ఎడిటోరియల్ బోర్డు అంట, ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట, ఏమంటాడు, అమరావతి వేశ్యల రాజధాని అంటాడా, అమరావతి రాజధాని చుట్టూ వేశ్యలు ఉందంటారా, ఎక్కడో టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అంటారా. అంటే మీరు మనుషులేనా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆలోచించుకోవాలా. దీని మీద ఈరోజే అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది కొమ్మినేని. ఎందుకంటే ఒకటి, ప్రజల మధ్య వాతావరణాన్ని రెచ్చగొడతాం. రెండోది క్రిమినల్ కాన్స్పిరసీ, మోసపూరితమైన కుట్ర. అమరావతి ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి బాగానే వెళ్తుంది. దాదాపు 50,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. మోదీ గారు వచ్చి పునర్నిర్మాణ పనులు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు చొరవతో రోడ్లు వచ్చేస్తున్నాయి, యూనివర్సిటీస్ వస్తున్నాయి, తర్వాత ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఈ సమయంలో అది అక్కసుతో గత 5 సంవత్సరాలు ఒక ఇటుకు కూడా మార్చల, ఒక ముళ్ళ కంచి కూడా తెలియని ఆ పార్టీకి సంబంధించిన ఒక సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, దాంట్లో అమరావతి వేశ్యల రాజధాని అనగానే కొమ్మినేని నవ్వుతా మీ మీద ఏమన్నా అంటారేమో అని చెప్పేసి, నిజమే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేశారని చెప్పి ఆయన సెటైరిక్గా మాట్లాడటం, వాళ్ళిద్దరినీ ఈరోజు అరెస్ట్ చేయాలని తుళ్ళూరు పోలీస్ స్టేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు ల్యాండ్ ఇచ్చి 26 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఈయన మహిళలు అమరావతి కోసం 5 సంవత్సరాలు నిరాహారదీక్ష చేశారు. ఆ మహిళని వేశ్యలతో పోలుస్తూ ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా, మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉండాలని ఆలోచించుకోవాలా. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని అంటున్నారు. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ గత మాజీ ముఖ్యమంత్రి భార్య భారతీరెడ్డి గారిని విమర్శించినప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు ఇదే ప్రభుత్వం. మరి ఎందుకు వీళ్ళు అమరావతిలో నివసించే ఆడపిల్లల్ని వేశ్యలతో పోలిస్తే అరెస్ట్ చేయలేదని అంటున్నారు. కాబట్టి కూటమిని ఆ యొక్క చిత్తశుద్ధిని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది క్లియర్గా తెలిసి, అంటే కాన్షియస్లో ఉండి, అపస్మారక స్థితిలో ఏమి లేరు ఇక్కడ. మీడియాలో పెద్దలని చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, విశ్లేషకుల రూపంలో ఉన్న కృష్ణరాజు గారు కావచ్చు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు అందరూ కూడా చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే మాట, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ మీద కూడా కేసు ఫైల్ చేస్తామంటున్నారు. ఒకవైపు హోమ్ మినిస్టర్ గారు కూడా దీని వెనక కుట్రుందని చెప్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని వెనక ఎవరున్నా కానీ వదిలిపెట్టమంటున్నారు. ఒకటే, అందరిది ఒకటే మాట. కాబట్టి తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏదన్నా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిందంటే ఎయిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నది, మహిళలు ప్రాస్టిట్యూషన్ వేశ్యావృత్తిని ఎక్కువ ఉన్నారు కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత హైదరాబాద్, ఇట్లా నగరాలు చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళు సర్వే చేసుకుంటారు, కంట్రోల్ కావాలని చెప్పి అంటారు. వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చెప్పని మాటలు మీరు చెప్పి అమరావతి వేశ్యల రాజధాని అనటం చాలా దారుణమైన మాట. ఆ మాట ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది. ఎందుకంటే మేము కూడా విశ్లేషకులుగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం. కాబట్టి మహిళల్ని గౌరవించాలి. మహిళల్ని గౌరవించలేని సమాజంలో మీరు ఉండటానికి కూడా అర్హత లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.